ముఖేష్ అంబానీ ఇది పరిచయం అక్కర్లేని పేరు. ఇతను మన దేశంలోనే కాదు, మన ఏషియా ఖండంలోనే అత్యంత ధనికుడు. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా అంబానీ ఒక సెకండ్కి 20,000కి పైనే సంపాదిస్తాడు. ఇంత ఎక్కువగా సంపాదించే ఇతనికి అసలు ఎలాంటి కోరికలు ఉంటాయి, అందులో ఇప్పటికే ఆయన ఎన్ని కోరికలు తీర్చుకున్నాడు అనే విషయాలని ఈ వీడియోలో చూద్దాం. ముఖేష్ అంబానీ 1957లో యెమెన్లో పుట్టాడు. అతను పుట్టిన కొన్ని రోజుల తర్వాత అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ యెమెన్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయిన తర్వాత ధీరుభాయ్ అంబానీ 1966లో ముంబైలో ఒక చిన్న టెక్స్టైల్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. అయితే ఈ కంపెనీలో మొదట్లో అంత ఎక్కువ సంపాదన ఉండకపోవడం వల్ల ధీరుభాయ్ అంబానీ పిల్లల ప్రతి ఒక్క ఇష్టాన్ని కోరికల్ని తీర్చలేకపోయేవాడు. అందువల్ల తమకి సొంతగా ఒక టెక్స్టైల్ కంపెనీ ఉన్నా కూడా ముఖేష్ అంబానీ చిన్నతనం అంతా ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ లైఫ్ బ్రతికాడనే చెప్పాలి. ఎప్పుడైతే ముఖేష్ అంబానీ తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి తన తండ్రి బిజినెస్ని చూసుకోవడం మొదలుపెట్టాడో అప్పుడు బిజినెస్ చాలా వేగంగా గ్రో అయింది. ఇక అది అలా ఉన్నప్పుడు 2002లో ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ అనారోగ్యంతో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా అయ్యాడు. దానితో పాటు ఆయన తన బిజినెస్ని మరింత పెంచడానికి జియో టెలికాంని లాంచ్ చేశాడు. ఇంకా దీని నుంచి అతనికి ఎంత సంపాదన వస్తుందో మనం అంచనా కూడా వెయ్యలేం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆయన ఒక సెకండ్లో 20,000కి పైనే సంపాదిస్తాడు. ఈయన సంపాదనకు సంబంధించి ఒక సెంటెన్స్ బాగా పాపులర్ అయింది. అదేంటంటే, ముఖేష్ అంబానీ పాకెట్ నుండి ఒక 2,000 నోటు కింద పడితే అతను దాన్ని తిరిగి తీసుకునే టైంలో దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బుని సంపాదించగలడు అని. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆధారంగా ముఖేష్ అంబానీ నెట్వర్త్ ప్రజెంట్ $119.5 బిలియన్ ఉంది. దీని ఆధారంగా ముఖేష్ అంబానీ ఏషియాలోనే అతిపెద్ద ధనవంతుడు. కానీ ఇంత డబ్బుని అతను ఎక్కడ ఖర్చు పెడతాడు? ఇప్పుడు ఒకసారి ఈయన ఖర్చులన్నీ చూద్దాం. ఇందులో మొట్టమొదట ఆయన కార్స్ కలెక్షన్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయంటే అతని ఇంట్లో స్టార్టింగ్లో ఉన్న 6 ఫ్లోర్స్ కార్స్ని పార్క్ చేయడానికి కట్టారు. ఈయన దగ్గర ఉండే కార్స్ అన్ని దాదాపు లగ్జరీ కార్స్. దీన్ని బట్టి ఆయనకి కార్స్ అంటే చాలా ఇష్టం అయి ఉండొచ్చు. అంటే దాదాపు అతని దగ్గర 150+ కార్స్ ఉన్నాయి. ఇందులో ఉండే కొన్ని లగ్జరీ కార్స్ పేర్లు, వాటి ధరల గురించి ఒకసారి చూద్దాం. ఆయన కొంచెం రీసెంట్ టైంలో రోల్స్ రాయిస్ కొలియన్ని కొన్నాడు. ఈ కార్ ఇతని కార్స్ కలెక్షన్లో 3వ రోల్స్ రాయిస్. అంటే ఇంతకు ముందే ఆ బ్రాండ్ నుండి 2 కార్లు ఉన్నాయి. ఇది ముందున్న 2 కార్స్ కంటే చాలా అడ్వాన్స్డ్. దీని ప్రైస్ 13 కోట్లు. దాని తర్వాత ఇతని కలెక్షన్లో ఉన్న ఎక్స్పెన్సివ్ కార్ BMW 760 Li. ఈ కార్ డిజైన్ చాలా మోడర్న్గా ఉంటుంది. దీని ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. కార్ లోపల ఒక స్పెషల్ రెస్ట్ రూమ్లా ఉంటుంది. ఈ కార్ సీట్ బెడ్ లాగా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. దీని ప్రైస్ 8.5 కోట్లు. దీని తర్వాత అంబానీ దగ్గర మెర్సిడెస్ మేబ్యాక్ S660 కార్ ఉంది. ఇది కంప్లీట్గా బుల్లెట్ ప్రూఫ్ కార్. అంబానీ ఎక్కువగా ఈ కార్లోనే కనిపిస్తూ ఉంటాడు. దీని ప్రైస్ విషయానికి వస్తే 10 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఈయన కలెక్షన్స్లో ఫెరారీ SF19 కూడా ఉంది. ఆయన దీన్ని 2019లో కొన్నాడు. ఇందులో V8 ఇంజిన్ ఉంటుంది. ఇది స్పీడ్కి స్పెషల్ కార్ అని చెప్పొచ్చు. దీన్ని అందుకు తగినట్టే డిజైన్ చేశారు. దీని ప్రైస్ విషయానికి వస్తే 7.5 కోట్లు ఉంటుంది. ఇంకా తర్వాతది బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్. దీని ప్రైస్ 3.7 కోట్లు. ఇదే కాదు, అతని దగ్గర వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది. అంబానీ తన ఫ్యామిలీతో పాటు బయట తిరగడానికి వెళ్ళినప్పుడు దీన్ని వాడుతారు. ఇంకా దీని ప్రైస్ 10 కోట్లు ఉంటుంది. అంతేకాదు, ఈయనకి ప్రైవేట్ యాచ్ కూడా ఉంది. దీని లెంగ్త్ 57 మీటర్స్, ఇంకా విడ్త్ 38 మీటర్లు. దీని రూఫ్ని సోలార్ గ్లాస్తో తయారు చేశారు. దీని లోపల ఫెసిలిటీస్ అయితే ఒక భవనంలా ఉన్నట్టుంటుంది. డైనింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్, అంతెందుకు జిమ్ కూడా ఉంటుంది. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే 600 కోట్లు ఉండొచ్చు. ఇంకా అతని ఇల్లు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ఈయన ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లల్లో 2వది. ఈయన ఇల్లు ముంబైలో ఉంది. ఆయన ఇంటి పేరు యాంటిలియా. ఈ ఇంట్లో మొత్తం 27 ఫ్లోర్స్ ఉంటాయి. ముందు చెప్పుకున్నాం కదా, మొదటి 6 ఫ్లోర్స్లో అయితే కార్స్కి పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక ఇంట్లోనే కార్స్కి కావాల్సిన సర్వీస్ ఏరియా కూడా ఉంది. ఇందులో అంబానీ ఫ్యామిలీ కార్స్కి సర్వీస్ జరుగుతుంది. అంతేకాదు, ఈ ఇంట్లో 9 ఎలివేటర్స్ ఉన్నాయి. ఈ ఇంటి పైన 3 హెలిప్యాడ్స్ ఉన్నాయి. అంతేకాదు, జిమ్, స్విమ్మింగ్ పూల్, డ్యాన్స్ స్టూడియో, మసాజ్ సెంటర్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఇంట్లో ఒక పెద్ద గుడి కూడా ఉంది. అది మాత్రమే కాదు, వీళ్ళకి ఈ ఇంట్లోనే ఒక సినిమా హాల్ కూడా ఉంది. ఇందులో 50 మందికి సరిపోయే సీట్స్ ఉంటాయి.
ఈ ఇంటిని కేవలం అతను తన ఫ్యామిలీ ఉండడం కోసం మాత్రమే కట్టించాడు. కానీ ఇందులో ఎక్కువగా పనిచేసే వాళ్ళే కనిపిస్తారు. ఈ ఇంట్లో మొత్తం 600 మంది పనివాళ్ళు ఉంటారు. ఇందులో క్లీనర్స్, డ్రైవర్స్, చెఫ్స్, మెకానిక్స్, ప్లంబర్స్ కూడా ఉంటారు. ఇక ఈ ఇంటి ప్రైస్ 15,000 కోట్లు ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ ఇంటి మెయింటెనెన్స్కి దాదాపు 2.5 కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా కేవలం ఒక్క నెలకి మాత్రమే. ఇదే కాకుండా అంబానీకి లండన్లో ఒక ప్యాలెస్ ఉంది. అది 300 ఎకరాల్లో ఉంటుంది. దాని పేరు స్టోక్ పార్క్. ఈ ప్రాపర్టీ లోపలే ఒక 5 స్టార్ హోటల్ ఉంటుంది. 3 రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇంకా హౌస్ లోపలే ఒక జిమ్, ఒక స్పా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇంకా హౌస్ బయట చాలా స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్ ఉన్నాయి. దీని ప్రైస్ విషయానికి వస్తే $70 మిలియన్ చెప్తారు. అంబానీ దుబాయ్లో ఉన్న పామ్ జుమేరియాలో 1350 కోట్లు పెట్టి ఒక లగ్జూరియస్ మ్యాన్షన్ కొన్నాడు. ఈ మ్యాన్షన్ బీచ్కి ఎదురుగా కట్టారు. ఈ మ్యాన్షన్లో 11 బెడ్రూమ్స్, 11 బాత్రూమ్స్, ఒక స్పా ఉంటాయి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ధనికుల్లో ఒకరైన వాళ్ళ దగ్గర ప్రైవేట్ జెట్ లేకపోవడం అన్నది ఇంపాసిబుల్. అందుకే అంబానీ దగ్గర ఒకటి కాదు 3 ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. వాటిల్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిన జెట్ ఏదంటే బోయింగ్ బిజినెస్ జెట్ 2. దీని ఖరీదు $73 మిలియన్. మన రూపీస్లో తీసుకుంటే దీని ప్రైస్ 550 కోట్లు ఉంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్న ఈ జెట్లో ఫెసిలిటీస్ కూడా అంతే గొప్పగా ఉంటాయి. ఇందులో బెడ్రూమ్, బాత్రూమ్ లాంటివే కాకుండా అంబానీ కోసం ఒక స్పెషల్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇంకా 2007లో అతను ఇంకొక జెట్ కొన్నాడు. అది ఎయిర్బస్ A319. దీని ఖరీదు 240 కోట్లు. దీన్ని అంబానీ అతని భార్య నీతా అంబానీకి ఆమె 44వ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు. అంబానీ దగ్గర ఫాల్కన్ 900EX అనే ఇంకొక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఈ జెట్ని అంబానీ ఫ్యామిలీ వెకేషన్స్కి వాడుతుంటారు. ఈ జెట్లో బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ లాంటి అన్ని అవసరాలకి కావలసిన సదుపాయాలున్నాయి. సెకండ్కి 20,000కి పైనే సంపాదించే మనిషి దగ్గర ఇవన్నీ ఉండాల్సిందే కదా మరి. చివరికి వీళ్ళు ఒక కప్పు కాఫీ తాగాలన్నా కూడా ఎక్స్పెన్సివ్ కప్స్నే వాడతారు. సాధారణంగా వీళ్ళు కాఫీ తాగే కప్పు ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? అక్షరాల 3 లక్షలు. ఈ కప్పుని జపాన్లో డిజైన్ చేస్తారు. ఇలాంటి కప్స్ కేవలం బిలియనీర్స్ కోసం మాత్రమే తయారు చేస్తారు. ఇంకా వీటిపైన ఉండే ఆ గోల్డెన్ కలర్లో కనిపించే డిజైన్ వీటి మీద కాకుండా ఇంకా ఏ బ్రాండ్ల కప్పుల పైన కూడా కనిపించదు. ఈ కప్స్కి ప్రత్యేకత కూడా ఇదే. ఈ కప్స్ సెట్లో 50 కప్స్ ఉంటాయి. ఇందులో ఒక్క పీస్ ప్రైస్ 3 లక్షలు. అంటే 50 పీసెస్కి ఎంత అయ్యుండొచ్చో మీరే లెక్కేసుకోండి. అంబానీ కుటుంబం ఈ కంప్లీట్ సెట్ని కొని వాళ్ళ ఛాయ్ని అందులో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.